అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోమవారం 12:20 సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను కూలీలుగా మార్చే విధంగా ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలోనే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అని అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగిందని, రాష్ట్రంలో చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వ్యవసాయాన్ని దండగా అనేది నిరూపిస్తూ రైతులకు నష్టం పరుస్తూ మోసం చేస్తున్నారన్నారు. కల్లిబుల్లి హామీలతో కాలం వెల్లబుచ్చుతున్నారన్నారు. శాశ్వత ప్రాతిపదికన అనంతపురం జిల్లాలో రైతులకు ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని, లైనింగ్ పనులతో హంద్రీనివా కాలువ 2వ దశ క్రింద ఉన్న గ్రామాల్లో రైతులను శాశ్వతంగా కూలీలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నిసార్లు వద్దన్నా వినతులు ఇచ్చినా కాంక్రీట్ లైనింగ్ పనులు ప్రయత్నాలు ఇప్పటికే మొదలు కావడం జరిగిందని, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాష్ట్రంలో హంద్రీనివా కాలువ లైనింగ్ పనులపైన ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన వైసీపీ పార్టీ మండల నాయకులంతా కూడా పాల్గొన్నారు. నగర్ నుంచి ఏదైతే నిర్మాణ పనులు జరుగుతున్నాయో గాలేరు నగరి హంద్రీనివా లింక్ కెనాలు ఆ మార్గం ఉన్నా కూడా కావాల్సిగానే అనంతపురం జిల్లా రైతుల్ని అణిచేయాలా అని మాట్లాడుతున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారినే ప్రతి నీటి బిందువులో చూసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో రైతాంగాన్ని నష్టపరచాలా, వీళ్ళు వలసలు పోయి కూలీలు పోతాంటేనే తెలుగుదేశం పార్టీ బతికి బట్టగడుతుందనేటువంటి విధానంతో చేస్తున్నారు. కేవలం కుప్పంకు నీళ్లు తీసుకుపోవడానికే, కుప్పంకు నీళ్లు తీసుకుపోవడానికి దాదాపుగా 15 నియోజకవర్గాలను ఎండగట్టేటువంటి కార్యక్రమం ఎంతవరకు సబబని నేను హెచ్చరిస్తున్నా. తప్పనిసరిగా దీని మీద జిల్లా శాసనసభ్యులు దృష్టి పెట్టకపోతే ఉద్యమం తీవ్రతరమవుతుంది. జరగబోయే పరిణామాలకు ఎవరు కూడా బాధ్యులు కాదని తెలియజేస్తున్నాం. లైనింగ్ పనులు మాత్రం 600 అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తున్నాం. వ్యవసాయం దండగన్నటువంటి చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వ్యవసాయం దండగాని నిరూపించే విధంగా రైతులను నష్టపరుస్తూ మోసం చేస్తూ బూటకపు హామీలతో కాలం వెల్లబుచ్చుతా అన్నాడు. సరే మోసమే చేస్తున్నాడు కదా అనుకుంటే శాశ్వత ప్రాతిపదికన అనంతపురం జిల్లా రైతుల ప్రయోజనాలను తుంగలో దొక్కుతూ అనంతపురం జిల్లాలో హంద్రీనివా కాలువ 2వ దశ కింద ఉన్నటువంటి గ్రామాల రైతులను శాశ్వతంగా కూలీలుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినాడు. ఎన్నిసార్లు వద్దన్నా వినతి పత్రాలు ఇచ్చినా హంద్రీనివా కాలువ 2వ దశను కాంక్రీట్ లైనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని మాత్రం ఆపడం లేదు చంద్రబాబు. అయ్యా చంద్రబాబు గారు, హంద్రీనివా కాలువను మీరు లైనింగ్ చేస్తే హంద్రీనివా కాలువ కింద దాదాపుగా 10-15 కిలోమీటర్ల పాటు పెరిగిన భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, బోర్లన్నీ ఎండిపోతాయి, వ్యవసాయం కనుమరుగవుతుంది. ఈరోజు అక్కడ పండ్ల తోటలు పెట్టుకున్న వాళ్ళు, వరిమల్లు పెట్టుకున్న వాళ్ళు, కమర్షియల్ క్రాప్స్, డ్రై క్రాప్స్, వెట్ క్రాప్స్ ఇవన్నీ కూడా వేసుకొని రాజశేఖర రెడ్డి గారు పుణ్యాన హంద్రీనివా కింద భూగర్భ జలాలు పెరిగి కూలీలు రైతులుగా మారడం మనం అందరం చూస్తున్నాం. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు అనంతపురం జిల్లాను మనం అందరం కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి ఇటువంటి ప్రాంతాన్ని మళ్ళీ నువ్వు ఎడారి చేసేదానికి హంద్రీనివా ప్రధాన కాలువ 2వ దశను లైనింగ్ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో అర్థించినాం, అయా రాజకీయాలు చూడొద్దు, రైతు ప్రయోజనాలు చూడండి. హంద్రీనివా 2వ దశ కాలువను నువ్వు లైనింగ్ చేసి, పొంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ చేసి కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలా అని, నీ కుప్పంకు నీళ్ళు ఇచ్చేదానికి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పూర్తిగా ఎండబెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నావు.
పార్షియల్గా చిత్తూరు జిల్లా నిలబెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. మరి నీకు ఒరుగుతాండేది ఏంది? శాస్త్రీయంగా నువ్వు చేస్తున్నది కరెక్టా కాదని చర్చించినావా? ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడినావా? రైతు ప్రతినిధులతో మాట్లాడినావా? పోనీ మీ నిమ్మల రామానాయుడుతోనైనా చర్చించినావా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు రాష్ట్రంలో ఎక్కడన్నా పోయి చూసుకోండి, కాలువ లైనింగ్ ఎప్పుడు చేస్తారు? కేసీ కెనాల్ 100 ఏళ్ల కింద కట్టిండే కేసీ కెనాల్ను దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత లైనింగ్ చేసినారు. మరి కృష్ణా డెల్టా లైనింగ్ పనులు ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. గోదావరి డెల్టా లైనింగ్ పనులు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. మన పక్కన ఉన్న తుంగభద్ర ప్రాజెక్ట్ హెచ్ఎల్సి కాలువ లైనింగ్ పనులు ఇప్పటికీ పూర్తి కాలే. దాని కింద ఉన్నటువంటి బ్రాంచ్ కాలువల పనులు ఇప్పటికీ లైనింగులు పూర్తి కాలే. నార్త్ కెనాల్, సౌత్ కెనాల్, ఎంపీఆర్ డ్యామ్ కింద ఉన్నటువంటి నార్త్ కెనాల్, సౌత్ కెనాల్ లైనింగ్ పనులు ఇప్పటికీ పూర్తి కాలే. వాటి కింద ఉన్న పిల్ల కాలువల లైనింగులు ఇంకా జరుగుతున్నాయి, పూర్తి కాలే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆయకట్ట వ్యవస్థను ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూటరీలు, బ్రాంచ్ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, సబ్ మైనర్లు ఏర్పాటు చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ చివరి ఆయకట్టుకు నీళ్లు రాకపోతే లైనింగులు చేస్తారు. ప్రతి ఒక్క ఎకరాకు కూడా మీరు కాలువలు లైనింగ్ చేసి నీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఏ రైతుకు నష్టం ఉండదు. అప్పుడు మీరు పిల్ల కాలువల నిర్మాణం చేస్తే అంద్రినీవా ప్రాజెక్ట్ రిపోర్ట్లో, అంద్రినీవా డిపిఆర్లో టెండర్లు పిలిచేటప్పుడు అంద్రినీవా మొదటి దశలో అన్లైన్డ్ కెనాలు విత్ లైన్డ్ సెక్షను, రెండవ దశలో లైనింగు విత్ డిస్ట్రిబ్యూటరీస్. అంటే అంద్రినీవా మొదటి దశలో అన్లైన్డ్ కెనాల్ విత్ లైన్డ్ సెక్షను, రెండవ దశలో పూర్తిగా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాణం చేసి మూడవ దశలోనే లైనింగ్ చేస్తామనేసి దాంట్లో ఉంది. మరి ఏ రకంగా చూసినా మీరు ఇచ్చినటువంటి రాష్ట్ర గవర్నర్ ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంట్ను, రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో రూపొందించినటువంటి ఒక టెండర్ డాక్యుమెంట్ను, ఒక అగ్రిమెంట్ను మీరే ఉల్లంఘిస్తున్నట్లు కాదా? అంద్రినీవా కాలువ, ప్రధాన కాలువను లైన్డ్ సెక్షన్తో అన్లైన్డ్గా నిర్మాణం చేయడం అనేది మొదటి దశ. ఈ కాలువ కింద ఉన్నటువంటి పిల్ల కాలువల నిర్మాణం చేయడం అనేది రెండో దశ. ఈ పిల్ల కాలువల నిర్మాణం అయినాక ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేటువంటి క్రమంలో చివరి ఆయకట్టుకు నీళ్లు చేరకపోతే అప్పుడు లైనింగ్ చేయాలనేది మూడో దశ. మరి ఈ కనీస నిబంధనలు కూడా మీరు పాటించకుండా కేవలము ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు లైనింగ్ పనులు పిలిస్తే దానికి భూసేకరణ అవసరం ఉండదు. 10% కమిషన్ మీ ఎమ్మెల్యేలకు ఇప్పించేదానికి, 10% కమిషన్ మీరు తీసుకునేదానికి, ఒకటే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు కుప్పంకు నీళ్లు తీసుకుపోయేదానికి మా జిల్లా రైతులను ఎండబెడతావా? మరి ఈరోజు దాదాపుగా హిందూపురం పార్లమెంటు పరిధిలో 300 గ్రామాలు రైతులు నష్టపోబోతున్నారు. గత 10 సంవత్సరాలుగా భూగర్భ జలాలు ఇంకి ఈరోజు రైతులు సంతోషంగా పంటలు పెట్టుకునే పరిస్థితి నుంచి మీరు పిల్ల కాలువల నిర్మాణం చేయకపోయినా కూడా ఎవరు కూడా పెద్దగా అబ్జెక్షన్ చేయలే. ఎందుకంటే భూగర్భ జలాలు పెరిగినాయి, బోర్లు వేసుకుంటా అన్నారు, పంటలు పెట్టుకుంటా అన్నారు. మరి ఈరోజు మీరు పిల్ల కాలువల నిర్మాణాన్ని నీ ప్రభుత్వంలోనే జీవో 22 ఇచ్చి 2015లో అటకెక్కించినావు. మరి ఇప్పుడు కూడా నీ ప్రభుత్వంలోనే ప్రధాన కాలువ లైనింగ్ చేసి భూగర్భ జలాలు కూడా దిగువన ఉన్నటువంటి ఆయకట్టు గ్రామాలకు రాకుండా చేస్తున్నావు. నీ హయాంలోనే 40 టీఎంసీలు అక్కర్లే అంద్రినీవా అనేసి గతంలో 2004లో 40 టీఎంసీలు అక్కర్లే, 5 టీఎంసీలు చాలు తాగునీటి ప్రాజెక్టులే, సాగునీటి ప్రాజెక్టుగా ఎలా ఇది సాధ్యం కాదని నువ్వే చేసినావు. ఇంత అన్యాయంగా మా జిల్లా మీద నువ్వు దాడి చేస్తున్నావే, మా రైతాంగంపై దాడి చేస్తున్నావే, నీకు చెప్పేవాళ్ళు లేరా? మీ ఎమ్మెల్యేల కమిషన్ల కక్కుర్తి కోసం నువ్వు రాజీ పడుతున్నావా? పోనీ పయ్యావుల కేశవ్ గారు మొదటి దశలో మీరు ప్రధాన కాలువను వెడల్పు చేసుకుంటున్నారే, మీకెందుకయా మా హిందూపురం పార్లమెంటు పైన సీతకన్ను? మా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలు కూడా, అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా రైతులు ఈరోజు ఆందోళన చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది.
మీరు వచ్చిందే అధికారంలోకి వచ్చిందే మోసపూరితమైన వాగ్దానాలతో వచ్చినారు, లేదా ప్రజాస్వామ్యాన్ని మోసం చేసి వచ్చినారు. కానీ వచ్చినారు, మీ వల్ల ప్రజలకు వచ్చేటువంటి పథకాలు రావడంలే. మరి ఈరోజు రైతులకు వచ్చేటువంటి నీళ్ళను కూడా రానియకుండా మీరు అడ్డుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో గమనిస్తే దాదాపుగా 100 గ్రామాలు హంద్రినీవా కాలువ కింద ఉన్నటువంటి 100 గ్రామాల రైతులు ఈరోజు దేశాలు పట్టుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు ఎండిపోతే మీరు కాలువ లైనింగ్ పనులు చేసి కుప్పంకు నీళ్లు తీసిపోయే పనులు ప్రారంభిస్తే ఒక 2 సంవత్సరాల్లో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటిపోయేటువంటి గ్రామాలు ఈరోజు కామారుపల్లి, కురుగుంట, చిన్నంపల్లి, గొల్లపల్లి, సింగంపల్లి తాండా, సింగంపల్లి, వైకొత్తపల్లి, పంపనూరు, వేపచెర్ల, మదిగుబ్బ, సనప, తోపుదుర్తి, తూంచెర్ల, గుంతపల్లి, చెన్నమనాయనకోట, వేపచెర్ల, ఎగువతాండ, దిగువతాండ, రంగంపేట, తగరకుంట, పాతపాలెం, కొత్తూరు, బద్దలాపురం, ఎలక్కుంట్ల, నెమ్మలివరం, కనగానపల్లి, కోనాపురం, బణమీదపల్లి, వరిమడుగు, పాల్చెర్ల, భోగినేపల్లి, తల్లిమడుగుల, బాలేపాలెం, పోలేపల్లి, చెర్లోపల్లి, పాపిరెడ్డిపల్లి, కుంటిమద్ది, గంతిమర్రి, సుద్దకుంటపల్లి, శేషంపల్లి, అక్కంపల్లి, సిఆరిపురం కాలనీ, పెనుబోలు, దాదులూరు, కొట్టాల, కలికొండపల్లి, నాగసముద్రం, బస్నేపల్లి, చెన్నైకొత్తపల్లి, ఎర్రంపల్లి, దామాజిపల్లి, ఎన్ఎస్ గేటు, చిన్నపల్లి, హరియాన్ చెరువు, చిన్నపేట, న్యామతల, వెంకటాంపల్లి, పెనుగొండారపల్లి, ఉప్పరాండ్ల కొట్టాల, పులేటిపల్లి, పైలబైనపల్లి, కోటంపల్లి, పల్లెనగారిపల్లి, మేడాపురం, ఒంటికొండ, కనుముక్కల, నర్సింగరాయనపల్లి, బసంపల్లి, చిన్నమొగలాయపల్లి, పెద్దమొగలాయపల్లి, ప్యాదిండి, నామాల, గొల్లవన్లపల్లి, మామిళ్ళపల్లి, ముక్తాపురం, మరూరు, చెర్లోపల్లి, పాలవాయి, ఎర్రకుంట, వడ్డిపల్లి, మదిగుప్ప, తలుపూరు, పడమట్యాలేరు, సిద్ధరాంపురం. ఇన్ని గ్రామాలలో ఒక రాప్తాడ నియోజకవర్గంలోనే ఈరోజు హంద్రినీవా కాలువను నమ్ముకొని, కాలువ సీపేజ్ను నమ్ముకొని పంటలు పెట్టుకుంటున్న రైతులు వలసలు పోయేటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. దాదాపుగా హంద్రినీవా రెండవ దశలో 300 చెరువులు ఉండగా అనంతపురం జిల్లాలో ఈరోజు కనీసము 200 చెరువులకు నీళ్లు పోతూ ఉన్నాయి. ఈ 200 చెరువులకు నీళ్లు పోతున్నాయంటే ఒక 12 నుంచి 14 టీఎంసీ నీళ్లు పోతున్నాయి. కానీ 20 టీఎంసీల వరకు భూగర్భ జలాలుగా మారి భూగర్భం లేకపోయి రైతులకు బతుకునిస్తున్నాయి. మరి ఈరోజు ఆ 20 టీఎంసీలను కోల్పోవాల్సి వస్తుంది. మేము అయ్యా చంద్రబాబు నాయుడు గారు పదే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో గాలేరు నగరి కడప జిల్లా నుండి రాయచోటి నియోజకవర్గం మీదుగా పొంగనూరు బ్రాంచ్ కాలువకు, నీవా బ్రాంచ్ కాలువకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము దాదాపుగా 3,500 కోట్లతో తీసుకొని వచ్చినారు. ఇప్పటికి దాదాపు 1,500 కోట్ల రూపాయల పన్నులైనాయి. నువ్వు ఇక్కడ ఖర్చు పెట్టి 1000 కోట్లు ఏదో ఆడ ఖర్చు పెడితే మీ చిత్తూరు జిల్లాకు, కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతానికి 20 టీఎంసీలు నేరుగా వస్తాయి. దానికి మీకు కరెంటు ఖర్చు కూడా కాదు నైనా. గాలేరు నగరి వరకు కూడా కడప జిల్లా రాయచోటి ప్రాంతం వచ్చేంత వరకు కూడా మీకు గ్రావిటీలోనే కాలం ఉంది. దండిగా నీళ్లు 25 టీఎంసీలు నీళ్లు గండికోటలో నిలబడతానే ప్రతి సంవత్సరము. నీళ్లు మనం వాడుకోలేక సముద్రంలోకి ఇడిచిపెడుతున్నాం, సోమశిలకు పోతున్నాయి, సముద్రంలోకి ఇడిచిపెడుతున్నాం. వర్షాల మీద వానలు వచ్చినా కుందు నది నుంచి ప్రతి సంవత్సరం కూడా సోమశిలకు నీళ్లు పోతున్నాయి. వాళ్ళు కూడా వాడుకోలేక సముద్రంలోకి ఇడిచిపెడుతున్నారు. ఆ సముద్రంలోకి పోయే నీళ్లను గండికోట నుంచి తీసుకొని గాలేరు నగరి ద్వారా ఈ చిత్తూరు జిల్లాకి 20 టీఎంసీ ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని చేపడితే నువ్వు రాజకీయాలు చూస్తున్నావు. ఆ కాంట్రాక్టర్ ఎవరో, ఆ కాంట్రాక్టర్ ప్రయోజనాలు చూస్తున్నావు, కాంట్రాక్టరు ఆర్థికంగా లాభపడతాడని చూస్తున్నావు. నువ్వే కాంట్రాక్టు చేయి, నీకు సంబంధించినటువంటి సంస్థలకే కాంట్రాక్ట్ ఇవ్వు. దయచేసి హంద్రినీవాని మాకు అనంతపురం జిల్లా వరకే పరిమితం చేయండి. మిమ్మల్ని వేడుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. చిత్తూరు జిల్లాకి నీళ్లు మీరు కడప జిల్లా నుంచి తీసుకొని పోండి. ఆడ నీళ్లు వాడకానికి కూడా ఏమీ లేదు. గండికోటలో 25 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఇడిచిపెడితే గేట్లు ఎత్తితే సోమశిలకు పోతే సముద్రానికి పోతాయి. నీకు ఆడ 80,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు వెడల్పు జరిగేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాలువలు వెడల్పు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మళ్ళీ ఆడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవి పూర్తి చేయండి స్వామి. ఆ విధంగా చిత్తూరు జిల్లాకు నీళ్ళు తీసుకొని పోయి ఆ 20 టీఎంసీల మిగులు ఏదైతే హంద్రినీవా నుంచి కిందికి ఇవ్వాల్సిన అది మిగులుతాయో అవి కూడా వాటి మీద కూడా అనంతపురం జిల్లాకు హక్కు కల్పించండి, జీవో ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం.
మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మీకు దున్నపోతు మీద వాన కురిసినట్లుగానే ఉంది. మీకు రైతుల ప్రయోజనాల పట్ల మీకు ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మేము హంద్రీనీవా సంరక్షణ సమితిని ఏర్పాటు చేస్తున్నాం. హంద్రీనీవా దిగువ గ్రామాలు అంటే ఆయకట్టు గ్రామాల రైతులందరితో కూడా సంఘాలు ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సంఘాలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల రైతులతో మీటింగులు ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాం. ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రతి గ్రామానికి వెళ్తాం. రైతులను అందరినీ కూడా సంఘటితం చేస్తాం. ఆయకట్టు గ్రామాల సంఘాలు ఏర్పాటు చేసి మీ లైనింగ్ పనులను అడ్డుకుంటాం. మీ గుత్తేదారులు ఎవరైతే మీకు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టినారో ఆర్వీఆర్ కంపెనీ కావచ్చు, బిఎస్ఆర్ కంపెనీ కావచ్చు, ఎస్ఆర్సి కంపెనీ కావచ్చు, వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. అయ్యా మీరు సంపాదించుకోవాలంటే ఎక్కడన్నా పోయి నేషనల్ హైవే పనులు చేసుకోండి, లేదా మీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి హంద్రీనీవా 2వ దశ కాలంలో విడల్పు చేయమని చెప్పండి. అంతేగాని లైనింగ్ పనులు చేస్తే మాత్రం పనులు జరగనీయం, అడ్డుకుంటాం. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మా బతుకుల సమస్య, మా భవిష్యత్తు సమస్య, మా ప్రాంత రైతాంగం సమస్య ఇది. మా ప్రాణాలైనా వడ్డుతాం కానీ లైనింగ్ పనులను జరగనీయమని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా స్థానికంగా ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు మీరు కనీసం కొంచెమన్నా ఒళ్ళు కదిల్చి మీ చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారో. మా పరిటాల సునీతమ్మ అయితే కమిషన్లు వస్తే చాలు మాకు లైనింగ్ పనులే కావాలని కోరుకుంటుంది. మిగిలిన ఎమ్మెల్యేలైనా పోయి మీరు ఆమెకు కూడా కొంత బుద్ధి చెప్పి మీరు అందరూ పోయి చంద్రబాబు నాయుడిని కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు, లైనింగ్ పనులు ఆపండి, కాలువలు వెడల్పు చేయండి. చేయని పక్షంలో ఇది ఒక రాప్తాడు నియోజకవర్గంతో ఆగదు. రాప్తాడు నియోజకవర్గం కావచ్చు, ధర్మవరం నియోజకవర్గం కావచ్చు, పుట్టపర్తి కావచ్చు, కదిరి కావచ్చు, ఈ 4 నియోజకవర్గాల్లో ఏదైతే లైనింగ్ పనులు జరుగుతున్నాయో ఇక్కడ ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇదే ఉద్యమం తలెత్తుతుంది. మా కౌంటర్ పార్ట్స్ ఎవరైతే మా నియోజకవర్గ సమన్వయకర్తలు ఉన్నారో వాళ్ళ నాయకత్వాల్లో ప్రతి గ్రామంలో కూడా రైతు ఉద్యమం అనేది మొదలు పెట్టే అవకాశం మాకు ఇవ్వద్దండి. రైతులు తిరగబడితే ప్రభుత్వాలు కూలినే గుర్తు తెచ్చుకోండి. ఉచిత విద్యుత్ మీద రాజశేఖర రెడ్డి గారు ధర్నా చేస్తా అంటే రైతుల్ని చంపించినావు చంద్రబాబు, నీ తుపాకీ గొట్టాలతో తూటాలతో నువ్వు రైతుల్ని చంపించినావు, నీ గుర్రపు డెక్కలతో తొక్కించినావు. ఆ రైతు వ్యతిరేక విధానాన్ని మానుకో. ఇప్పటికైనా మళ్ళీ భగవంతుడు నీకు నువ్వు మోసం చేసినావో లేకుంటే అబద్ధాలు చెప్పినావో మళ్ళీ నీకు అవకాశం ఇచ్చినాడో సద్వినియోగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.